స్పిరిచువల్ సాచురేషన్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా మనల్ని ప్రోగ్రెస్ అవ్వనివ్వకుండా మధ్యలో ఆపేసే ఈ మెంటాలిటీ, మనలోని బలహీనతనండి, లేకపోతే నేర్చుకునే తత్వం తగ్గిపోవడం కానివ్వండి, ఇది ప్రతి సాధకుడు ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తారు. దాని గురించి అది ఎలా గుర్తించాలి, దాని లక్షణాలు ఏంటి అన్నది మాట్లాడుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో వాటి గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నాము. తర్వాత లక్షణాలు, స్పిరిచువల్ సాచురేషన్కి సంబంధించిన లక్షణాల్లో మరికొన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకొకటి, స్పిరిచువల్ సాచురేషన్ ఏర్పడిన వ్యక్తి మెడిటేషన్ కానీ, ఏదైనా నేర్చుకోవడం కానీ, చదవడం కానీ వీటిల్లో ఇంట్రెస్ట్ కోల్పోతారు. ఇంకా ఏం డిసిప్లిన్ తీసుకుంటాను, లేకపోతే ఇంకా ఏం నేర్చుకోవాలి, నాకు ఇంకా చాలు, నేను ఆల్రెడీ నేర్చుకున్నాను, ఆల్రెడీ చదివాను, ఇంకా ఏం చెయ్యాలి అనే నిరాశలో కూరుకుపోతుంటాడు. ఇది ఒక జారుడు బల్ల లాంటిది. ఈ పాత్రలో వెళ్ళారంటే ఇంకా దిగిపోతూనే ఉంటాం. ఎలా ఉంటుందంటే మొదట్లో ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఆ దీపం కొడిగట్టినట్టు నెమ్మదిగా దీపం తగ్గిపోయి, కాంతి తగ్గిపోయి పూర్తిగా ఎలా ఏర్పోతుందో అలాగే మనలో ఉండే ఆ స్పిరిచువాలిటీ మీద ఉండే ఆసక్తి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఆత్మ ఇంకా ఎన్నో లెసన్స్ నేర్చుకోవాలి అనే కోరిక నెమ్మదిగా తగ్గిపోయి, మనకి తెలియకుండానే, గ్రహించకుండానే అది పూర్తిగా ఆ ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎప్పుడైతే మనకి అన్నిట్లో ఇంట్రెస్ట్ తగ్గుతుందో బ్రేక్ తీసుకోవాలి. తప్పనిసరిగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి. ఎందుకు నాలో ఈ లెథార్జీ వస్తోంది, ఈ బద్ధకం ఎందుకు వస్తోంది, నాకేమైనా చేంజ్ కావాలా అని ఆలోచించుకుని మళ్ళీ కొంత బ్రేక్ తీసుకున్నాక గుర్తుంచుకుని మళ్ళీ పాత్లోకి వెళ్ళాలి. అందుకే పరమ గురువులు అందరూ అని చెప్తారు, మాస్టర్ గారు కూడా అదే చెప్తారు, మీరు స్పిరిచువాలిటీ అని చెప్పి ప్రతిరోజు పొద్దున సాయంత్రం మెడిటేషను, పొద్దున సాయంత్రం అన్నీ అతిగా చేయకూడదు. అతిగా చేస్తే ఏమవుతుంది, మన మనసు, బుర్ర, శరీరము అలసిపోతాయి. ఎందుకంటే ప్రతిసారి మనం ధ్యానం చేసినప్పుడు చాలా డివైన్ ఎనర్జీ వస్తుంది. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దానికి ఆ మెడిటేషన్కి తగ్గట్టుగా మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలి, మన డైట్ చూసుకోవాలి. ఇదంతా ఒక స్ట్రెన్యూస్ వర్క్, చాలా శ్రమతో కూడిన పని. దాంతోపాటు మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఒక వారానికి 1-2 రోజులు బ్రేక్ అన్నా తీసుకోవాలి, లేకపోతే రోజు కొద్దిసేపు మాత్రమే ధ్యానం చేయాలి. అదేదో పని, ఇంకా అదే పని అని మనం చేస్తూ ఉన్నామనుకోండి, కొంతకాలం వరకు బాగానే చేయగలుగుతాము. కానీ ఈ అలసట అంతా ఎప్పుడైతే క్యాచ్ ఆన్ అవుతుందో ఆ తర్వాత మనకు ఒక్కసారిగా పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతాం, పూర్తిగా దీని నుంచి దూరం వెళ్ళిపోతాం. అలా అవ్వకుండా మోడరేషన్లో ఉండాలి, అతికి పోకుండా. అయితే పూర్తిగా రిలాక్స్ అవ్వకూడదు, అలానే పూర్తిగా ఇందులోనే ఉంటే అది ప్రతి ఒక్కళ్ళు మనం దాన్ని, ఆ బరువుని మొయ్యలేము. ఎవరో కారణ జన్మలు ఉంటారు, లేకపోతే సన్యాసులు ఉంటారు, వాళ్ళు అనునిత్యము సాధన చేస్తున్నారు అంటే సరిపోతుంది. కానీ మనం ఈ ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ, ఈ ప్రపంచంలో ఉంటూ రకరకాల రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేసినప్పుడు కంటిన్యూస్గా స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చెయ్యాలి అనుకుంటే కష్టమవుతుంది. సో కొంచెం మనం విరామం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఎక్కువ దూరం పాటు, ఎక్కువ కాలం పాటు మనం ఈ స్పిరిచువాలిటీలోకి ఉండొచ్చు, ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్, సాచురేషన్ వచ్చింది అనడానికి ఇంకొక కారణం ఇంకొక లక్షణం ఏంటి అంటే, ఆధ్యాత్మిక పదంలో ఉన్నప్పుడు మనం చాలా క్రియేటివ్గా ఉంటాం. ఇలా చేద్దాము, అలా చేద్దాము, ఇంకా ఇంటిని ఇంకా బాగా చేసుకుందాము, లేకపోతే మనల్ని మనం బాగా చూసుకుందాము, అన్ని విధాలుగా, ఫిజికల్గా కానీ, శక్తిపరంగా కానీ, మానసికంగా కానీ, అన్ని రకాలుగా మనల్ని అందంగా అంటే మేకప్ వేసి కాదు, మంచి ఆలోచనలు, మంచి ఎమోషన్స్, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటినీ వదిలేసి ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు వీటి గురించి ఏం పెద్ద పట్టదు అన్న స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే సాచురేషన్ వస్తోంది. నెమ్మదిగా మనకి తెలియకుండానే మనలో ఆ సాచురేషన్ వస్తోంది అన్నది రికగ్నైజ్ చేయాలి.
రికగ్నైజ్ చేసినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి, యాక్షన్స్ తీసుకోవాలి. మనల్ని మనం మళ్ళీ ఒకసారి దులుపుకొని మనం ఎందుకు ఇంత రిలాక్స్ అయిపోతున్నాము, లేదా ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా పోతోంది అన్నది ఆలోచించుకుని దాన్ని కరెక్ట్ చేసే మెజర్స్ అన్ని తీసుకోవాలి. ఇంకొక లక్షణం ఏంటి సాచురేషన్కి అంటే, జీవితంలో ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోవడం. ఇది చాలా ఈజీగా మనం కనిపెట్టే లక్షణం. చాలామంది అనుకుంటారు స్పిరిచువల్ పాత్లో ఉంటే సీరియస్గా ఉండాలి, లాంగ్ ఫేసెస్ పెట్టుకుని ఎప్పుడు ఒకటేలాగా ప్రశాంతంగా ఉండాలి, ఏ ఎమోషన్స్కి లోన్ అవ్వకూడదు అనుకుంటారు. కానీ తప్పు. ఎంత స్పిరిచువల్ పాత్లో ఎంత బాగా ప్రోగ్రెస్ అవుతుంటే మనలో అంత సంతోషం పెళ్ళుబుకుతూ ఉంటుంది, కారణం లేకుండా. ఎందుకంటే వీఆర్ కంప్లీట్ అగైన్, హోల్ అగైన్. అప్పుడు మనలో ఆ హ్యాపీనెస్ ఉంటుంది. మన వాళ్ళని చూస్తే హ్యాపీనెస్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ని చూస్తే హ్యాపీనెస్ ఉంటుంది, లేకపోతే చక్కటి ప్రదేశం చూస్తే ఆనందం కలుగుతుంది. అయితే స్పిరిచువల్ సాచురేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది మన పిల్లలైనా చిన్నపిల్లలైనా మన వాళ్ళని చూసినా కూడా పెద్ద ఆనందం కలగట్లేదు, మనం చాలా నిర్లిప్తంగా ఉంటున్నాము అంటే స్పిరిచువల్ సాచురేషన్ వస్తుంది అని అర్థం. అంటే చాలామంది అనుకుంటారు అలా కామ్గా ఉంటే ఓహో గ్రోత్ ఉంది, స్పిరిచువల్గా బాగా ప్రోగ్రెస్ అవుతున్నారు, ఆధ్యాత్మికంగా వాళ్ళు గురువులు అవుతున్నారు అని. అలా కాదు. గురువులు, ఆధ్యాత్మిక పదంలో వెళ్ళే గురువులు చాలా ఆనందంతో నిండి ఉంటారు. ఒక్కసారి అందరినీ అబ్జర్వ్ చేయండి. సంతోషంగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు, ఎవరితో మాట్లాడకుండా అలా ఉండిపోరు. ఓకే. ఇంకొకటి స్పిరిచువల్ సాచురేషన్ యొక్క లక్షణం, ఆ ఆధ్యాత్మిక సాధకుడు తన ఇంట్రెస్ట్లోకి విత్డ్రా అయిపోతూ ఉంటారు. ఎంతసేపు నేను, నా ఈగో, నాకేం కావాలి, అందరూ వచ్చి నా దగ్గర కూర్చోవాలి, వాళ్ళు వచ్చి నన్ను సలహా అడగాలి, లేకపోతే నేను ఇంకోళ్ళతో మాట్లాడడం ఏమిటి అనే ఈగో ట్రిప్లోకి వెళ్ళిపోయారనుకోండి. తన కంఫర్ట్స్, ఫిజికల్ కంఫర్ట్స్ అవ్వచ్చు, ఎనర్జీ కంఫర్ట్స్ అవ్వచ్చు, ఎమోషనల్ కంఫర్ట్స్ అవ్వచ్చు, ఏ లెవెల్లో అయినా సరే నేను నాది అని ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే కూడా సాచురేషన్ వచ్చింది అని అర్థం. సో ఎప్పుడైతే ప్రతిదీ నాకేంటి అని ఆలోచిస్తున్నాము అంటే ఎక్కడో మనం తప్పుదారి పడుతున్నాము, జారిపోతున్నాము. అందుకని మనల్ని మనం సరిచేసుకోవాలి. ఇంకొక లక్షణం ఏంటి, స్పిరిచువల్ సాచురేషన్ ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధకుడు ఫేస్ చేసేవే ఇవన్నీ. ఒకటో రెండో మనందరం ఫేస్ చేస్తూనే ఉంటాం. మన మీద గురూస్ గ్రేస్ ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తడానికి ప్రయత్నిస్తాం. చాలామంది ఆ బ్రేక్ వస్తే అక్కడే ఆగిపోతారు. అక్కడే ఆగిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ, నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి స్పిరిచువల్ సాచురేషన్ కంటే, ఈ స్పిరిచువల్ సాచురేషన్ వచ్చిన వ్యక్తికి స్పిరిచువల్ వాల్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. స్పిరిచువల్ వాల్యూస్ అంటే ఏంటి, ఆధ్యాత్మిక రహస్యాలు, లేకపోతే ఆధ్యాత్మికంగా ఏది ఇంపార్టెంట్ అంటే సత్యం, శివం, సుందరం అంటారు కదా. ఆనందము, సంతోషము, అందము, నెక్స్ట్ డివైన్ వన్నెస్, వీటి మీద ఇంట్రెస్ట్ లేకపోతే, అందము అంటే ఫిజికల్ బ్యూటీ అనే కాదు, చూడ్డానికి చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలి, మనం ఉంటున్న ప్రదేశం అందంగా ఉండాలి, లేకపోతే మనం ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా ఉంచుకోవాలి, అదేదో కాస్ట్లీగా ఉండాలి లేకపోతే చాలా రిచ్గా ఉండాలి అన్నది కాదు. ఎందుకు నీట్గా ఉంచుకోవాలి మనం ఉండే ప్రదేశము అంటే అది మన ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుంది. అన్నీ శుభ్రంగా ఉంటే, చక్కగా అమర్చి ఉంటే మన ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అదే మనం ఎంత స్పిరిచువల్ పాత్లో ఉన్నా మన చుట్టూ చెత్త చెత్తగా ఉంది, అంత మురికిగా ఉంది అంటే మనమేం మహాగురువులం కాదు. అది డెఫినెట్గా అలా మహాగురువులకైతే ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ మనలాంటి ఆధ్యాత్మిక సాధకులకి మన చుట్టూ ఎన్విరాన్మెంట్ బాగలేకపోతే ఆ నెగిటివ్ ఇంపాక్ట్
మన ఎనర్జీ ఫీల్డ్ మీద పడుతుంది. ఎనర్జీ ఫీల్డ్ మీద పడ్డ ఇంపాక్ట్ ఫిజికల్ బాడీ, మైండ్ మీద కూడా పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం కరెక్ట్ పాత్లో వెళ్లకుండా ఆగిపోవచ్చు లేదా పక్కదారి పట్టచ్చు. అందుకే ఈ స్పిరిచువల్ సాచురేషన్ వచ్చినప్పుడు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, రోజు ఒక చిన్న స్పేస్ అన్నా క్లీన్ చేస్తూ ఉండండి. మీరుంటున్న ఇంట్లో అదొక కబోర్డ్ కావచ్చు, ఒక గది కావచ్చు, ఒక్కొక్కటి శుభ్రం చేస్తూ ఉంటే దాంతోపాటు మన ఎమోషనల్ అది ఎమోషనల్గా ఫుల్ అయిపోయింది అనుకోండి, అది కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. మనం కొన్ని వస్తువులు తీసి పడేస్తున్నాము, కొంత క్లియర్ చేస్తున్నాము, క్లటర్ అంతా తీసేస్తున్నాము అన్నప్పుడు మన ఎమోషనల్ బాడీ, మన మెంటల్ బాడీ కూడా కాస్త కాస్త క్లియర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వస్తువుకి మనకి ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా, అవి తీసేస్తూ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా లాస్ట్ సిమ్టమ్ ఆఫ్ స్పిరిచువల్ సాచురేషన్ ఏంటి అంటే కన్ఫ్యూజన్ లేదా హెవీ డిప్రెషన్. అన్నీ కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఏమో తీసుకోగలుగుతానో లేదో నాకు తెలీదు, లేకపోతే నా మీద ఎవరికి అంత ప్రేమ లేదు, నాకు ఇక్కడ ఎవరూ లేరు, ఇలాంటి డిప్రెషన్ అన్నీ ఉంటుంది. ఇది చాలా డేంజరస్. మనం స్పిరిచువల్ పాత్లో వెళ్తూ ఉంటే నిరాశ వస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్లతో మనం వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడలేము. అలా అని మనం మాట్లాడేది అర్థం చేసుకునే వాళ్ళు కొంచెమందే ఉంటారు. అంటే మనం ఏదో గొప్ప అని కాదు, ఆ వేవ్ లెంత్ డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు కాస్త ఈ డిప్రెషను లేకపోతే లోన్లీనెస్ ఫీల్ అవుతాము. అలాంటప్పుడు ఆలోచించుకోవాలి, మనం ఎలా ఉంటే బాగుంటుంది. మనం ఒక పక్షి ఎగరడానికి 2 రెక్కలు కావాలి. సో మనం 2 లోకాలు, స్పిరిచువాలిటీ, ప్రాక్టికాలిటీ 2 జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని మనలో ఉండే ఆ డిప్రెషన్ తాలూకు ఎనర్జీస్ అన్నీ తీసేయాలి. హీలింగ్తో తీసేయచ్చు, సైకోథెరపీతో తీసేయచ్చు, వైట్ బోర్డ్ టెక్నిక్తో తీసేయచ్చు, లేదు మీకు ఇంకా ఏదైనా ఇతర టెక్నిక్స్ తెలిస్తే వాటితో తీసేయచ్చు. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే తప్పితే మన బాడీస్ ప్యూరిఫై అవ్వవు. మనం జీవించి ఉన్నంతకాలం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే మనలో ఆ నేర్చుకోవాలన్న తపన, ఇంప్రూవ్ చేసుకోవాలన్న తపనని మనం మెయింటైన్ చేయాలి. ఏదైనా వంట వండుదాం అనుకోండి, లేకపోతే ఏదైనా అగ్నిహోత్రం వెలిగించాము, కాస్త అప్పుడప్పుడు ఆ అగ్ని రాజేస్తూ ఉండాలి. లేకపోతే ఊరికే వదిలేస్తే ఆరిపోతుంది, కొండెక్కుతుంది. అలా కాకుండా దాన్ని కొంచెం కొంచెంగా దాన్ని హెల్ప్ చేస్తూ ఉండాలి మనం. అదేవిధంగా మనము మన సోల్ లెవెల్లో, మన స్పిరిచువల్ లెవెల్లో గ్రో అవ్వాలి అంటే ఆ ఇంట్రెస్ట్ని మనం ప్రయత్నపూర్వకంగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. హోప్ ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఎవరైనా కూడా ఈ సిమ్టమ్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇందులో తప్పేం లేదు, ప్రతి ఒక్కళ్ళము వి గో త్రూ ఆల్ దీస్ ఫేజెస్. ఈ టాపిక్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. ఊరికే వినేసి బాగుంది అనుకుంటున్నారు, కానీ మీరు లైక్ చేస్తే ఇంకా నలుగురికి ఇది ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.